నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు గుండెకాయ లాంటి నియోజకవర్గం ఖైరతాబాద్. అక్కడ ఇప్పుడు గులాబీ పార్టీలో ముందస్తు పొలిటికల్ హిట్ పిక్స్ కు చేరింది. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా కారు పార్టీలో టికెట్లొల్లి ఇప్పుడే కాకరేపుతుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ వైపు జంప్ అవడంతో ఖైరతాబాద్ గులాబీ కోటపై జెండా పాతేందుకు ముగ్గురు కీలక నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరు మాజీ మంత్రి వారసుడైతే మరొకరు అధిష్టానం నమ్మిన బంటు, ఇంకొకరు పక్కా లోకల్ లీడర్. ఇంతకీ ఖైరతాబాద్ బీఆర్ఎస్ బాస్ ఎవరు? తలసాని సాయి కిరణ్, దాసోజు శ్రవణ లేక మన్నె గోవర్ధన? అసలు కేసీఆర్ కేటీఆర్ మనసులో ఏముంది? ఖైరతాబాద్ లో ఏం జరుగుతుందో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ ఒకటి. విద్యావంతులు, వ్యాపారవేత్తలు, మధ్యతరగతి ప్రజలతో పాటు బస్తీలు ఎక్కువగా ఉన్న మిశ్రమ నియోజకవర్గం ఇది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుండి బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం పార్టీ మారిన కొత్తల్లో ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయమని, ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావడం పక్కా అని గులాబీ శ్రేణులు భావించారు. అందుకే 2 ఏళ్ల కిందటి నుంచే ఇక్కడ పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు ఆశావాహులు. కానీ అనూహ్యంగా స్పీకర్ నుంచి దానం నాగేందర్ కు క్లీన్ చిట్ లభించడంతో ఉప ఎన్నికల ముచ్చట ముగిసిపోయింది. ఇప్పుడు ఆశావాహుల ఫోకస్ మొత్తం రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. దానం వెళ్ళిపోవడంతో ఏర్పడిన భారీ పొలిటికల్ స్పేస్ ను క్యాష్ చేసుకునేందుకు ముగ్గురు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ టికెట్ రేసులో మొదటి పేరు తలసాని సాయి కిరణ్. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడే ఈ సాయి కిరణ్. గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చవి చూసిన సాయిని ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలనే పట్టుదలతో ఉన్నారు తలసాని. సనత్ నగర్ కు ఆనుకుని ఉండే ఖైరతాబాద్ పై తలసాని కుటుంబానికి పాత పట్టుంది. ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారంతోనే తలసాని సాయి ఖైరతాబాద్ లో యాక్టివిటీ స్పీడప్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా తానే ముందుంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఉన్న సామాజిక వర్గ బలం, గ్రేటర్ రాజకీయాలపై ఉన్న పట్టు తన కొడుకుకు ప్లస్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. ఖైరతాబాద్ నుంచి ఖచ్చితంగా తనకే అవకాశం దక్కుతుందనే ధీమాతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ను సెట్ చేసుకున్నారు సాయి. మీరు చూస్తుంటే రావణ కాష్టంలో మారిన రాష్ట్రం. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు పొద్దున నుండి చూస్తున్న డ్రామాలు మీరు చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందు వరకేమో టీవీ సీరియల్ నడిపించినారు. సిట్టు విచారణ అని, ఫోన్ ట్యాపింగ్ అని. తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయతీ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయి ఏంది, చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో, తర్వాత వెంటనే అరాచక పాలనకి తెరతీసి ఎక్కడికక్కడ నిర్బంధనలు, పోలీసుల మధ్యలో నిర్బంధనలు, రౌడీయిజం, గుండాయిజము, నాయకుడుల వ్యవహరించకుండా ఏదో వీడి రౌడీలా వ్యవహరిస్తున్న విధానాన్ని మనం పొద్దున కూడా గమనిస్తున్నాం. ఇక తలసాని సాయికి గట్టి పోటీ ఇస్తున్న మరో నేత ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మీకు కూడా చెప్తున్నాను, మా బూత్ లెవెల్ ఏజెంట్లందరికీ నేను ఒక మాట చెప్పినాం. బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా బూత్ ఎమ్మెల్యే అనుకున్నట్టయితే ఓనర్షిప్ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, కార్పొరేటర్ ఎవరన్నా కావచ్చు, కానీ నా బూత్కు నేనే కార్పొరేటర్, నా బూత్కు నేనే ఎమ్మెల్యే అనుకున్నట్టయితే గట్టిగా పనిచేస్తాం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో దయచేసి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ, हमारा बूथ अंटे सबसे मजबूत, हमारा बूथ बूथ जीता अंटे चुनाव जीता, बूथ जीता लास्ट स्लोगन, हर बूथ पर अपना कब्जा, हर बूथ पर जय तेलंगाना, जय केसीआर, जय केटीआर. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కేటీఆర్లకు నమ్మిన బంటుగా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే మేధావిగా శ్రవణ్ కు మంచి గుర్తింపు ఉంది. పైగా గతంలో ఆయన కాంగ్రెస్ తరపున ఇదే ఖైరతాబాద్ నుండి పోటీ చేసి త్రుటిలో విజయాన్ని కోల్పోయారు. అంటే ఇక్కడి లోకల్ క్యాడర్ తో, ఓటర్లతో దాసోజు శ్రవణ్ కు విడదీయరాని సంబంధం ఉంది. ఇటీవల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ లో సభ్యత్వ నమోదు బాధ్యతలను దాసోజు శ్రవణ్ కి అప్పగించారు కేటీఆర్. దీంతో పార్టీ అధిష్టానం శ్రవణ్ వైపే మొగ్గు చూపుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చదువుకున్న వారు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ లో దాసోజు శ్రవణ్ లాంటి సబ్జెక్ట్ ఉన్న లీడర్ అయితేనే కరెక్ట్ అని గులాబీ బాస్ ఆలోచనగా పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు నేతల మధ్యలో సైలెంట్ గా తన పని తాను చేసుకోబోతున్నారు పక్కా లోకల్ లీడర్ మన్నె గోవర్ధన్. ఉద్యమ పార్టీది
బీఆర్ఎస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ, తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని సైతం తెచ్చిన పార్టీ. తెలంగాణ ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి కృషి వల్ల వచ్చింది, కేసీఆర్ గారి ప్రాణత్యాగం వల్ల వచ్చింది. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి హోదా నుండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో బొంద పెడతా దిమ్మలు గొలగొట్టని చెప్తున్నావుగా, సిగ్గుమాలన్నాడు, సిగ్గులో ఉన్నాడు, సోయిలో ఉన్నాడు. అసలు నీకు బుద్ధి ఉంది అసలు ఏమన్నా? ఒక పార్టీ 10 సంవత్సరాలు అధికారం చేసి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి నెంబర్ 1 అయింది రాష్ట్రం, దేశంలోనే. గతంలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడి నుండి పోటీ చేసి పార్టీ జెండాను మోశారు గోవర్ధన్. నియోజకవర్గంలో ఆయనకు పక్కా లోకల్ క్యాడర్ ఉంది. ఒకవేళ జనరల్ సీటుగా ఉంటే మన్నె గోవర్ధన్ రేస్ లో ఉంటారు. లేదు భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చి ఈ సీటు మహిళకు కేటాయిస్తే ఆయన భార్య తాజా మాజీ కార్పొరేటర్ మన్నె కవిత కూడా పోటీకి సై అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ తిరిగి తన పట్టును నిరూపించుకోవాలంటే ఖైరతాబాద్ లాంటి సీటు గెలవడం అత్యంత కీలకం. అందుకే కేసీఆర్, కేటీఆర్ ఇక్కడి సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఆర్థిక బలం, స్థానిక కేడర్ మద్దతు మరియు గెలుపు గుర్రాల ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా తలసాని సాయి, దాసోజి శ్రవణ్, మన్నె గోవర్ధన్ల మధ్య నడుస్తున్న ఈ త్రిముఖ పోరు ఖైరతాబాద్ గులాబీ పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. దానం వదిలేసిన ఈ పొలిటికల్ స్పేస్ ను ఎవరు భర్తీ చేస్తారు, అధిష్టానం ఎవరికి బీఫామ్ ఇస్తుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.